ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ధర్మద్రోహం అంటున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు అంటున్నారు. మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కామెంట్లు చూడండి, రోజు చైనేశ్వర్, పాకేశ్వర్ అని నా పేరు పెట్టారు. అలాంటి అనుభవాలను చూస్తున్నాం మనం. ఇంకా గట్టిగా మాట్లాడితే యూఏపీఏ కింద అరెస్ట్ చేస్తామంటున్నారు బహిరంగంగా. ఇటీవల ఓ టీవీ ఛానల్లో అధికార పార్టీ ప్రతినిధి బహిరంగంగా చెప్పింది ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ను, ప్రకాష్ రాజ్ను యూఏపీ కింద త్వరలోనే లోపలేస్తాం. సో నేను నవ్వుతూ ఉన్నాను దేశపతి గారిని, మీటింగ్కి వస్తారా అంటే వస్తాను, యూఏపీఏ కింద అరెస్ట్ కాకపోతే అన్న నవ్వుతూ. ఎందుకంటే ఆ దశ కూడా వచ్చేసింది, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న దశలో మనం బతుకుతున్నాం. ఇలాంటి సమయంలో జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే, సమాజం ఉద్యమాన్ని చూస్తుంటే విద్యావంతులు మౌనంగా ఉండలేరు. ఎందుకు మౌనంగా ఉండకూడదు? దానికి కూడా జయశంకర్ సారే చెప్పారు. ప్రజలకు కష్టాలే తెలుసు కానీ కారణాలు తెలియవు, ప్రజలకు అనుభవాలే ఉంటాయి కానీ పరిష్కారాలు తెలియవు, అది విద్యావంతులు చెప్పాలి అన్నారు. అంటే ఎందుకు మౌనంగా ఉండకూడదు కూడా చెప్పాడు. ఇది జయశంకర్ సారే కాదు, ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ఇంటలెక్చువల్స్ లెగసీ అది. ప్రమిళా థాపర్, నిఖిల్ చక్రవర్తి స్మారకోపన్యాసం ఇస్తూ ఓ మాట అంటారు, టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్ అంటుంది. టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్. ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా అన్నది ఏనాడు ప్రశ్న కాదు అంటారు. పాల్ స్వీలీ ఓ మాట అంటాడు, ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిస్ ఇంటెలెక్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అంటారు. అలాంటి ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ జయశంకర్ సార్. సో ఆ సారు ఆర్గానిక్ ఇంటలెక్చువల్. సమాజం, యాంటోనియో గ్రామ్సే భాషలో చెప్పాలంటే సమాజంతో పెనవేసుకున్నటువంటి ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్ పదం ఆయన వాడకపోవచ్చు కానీ ముమ్మాటికి ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్. సో ఆయన స్మారకోపన్యాసానికి ఒక ఉద్యమము దేశంలో జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని విశ్లేషించడం ఎలా? ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న వారికి అనుభవాలే ఉండొచ్చు కానీ దాని వెనకాలన్న తత్వము, దాని ప్రత్యేకత అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఈ ఉద్యమం ముఖ్యమైంది? ఈ ఉద్యమం ఎందుకు ముఖ్యమైందంటే, ఏ ప్రభుత్వానికైతే ఓటు వేసి గెలిపించారో, ఏ నాయకుడిని అయితే చాలా గొప్పగా కీర్తించిన సెక్షన్లే రోడ్డు మీదకి వచ్చి నాయకుని పైన భీములు చేయడం మొదలుపెట్టారు. ఇది ఎంత చేంజ్ ఒక్కసారి ఆలోచించండి. ఏ సమాజంలో ఏ సెక్షన్ల ప్రజానీక్యం, ఏ యువతరంలో ఎక్కువ మంది ఏ నాయకుడిని అయితే కీర్తించారో ఆ నాయకుడిని ప్రశ్నిస్తూ ఇవాళ నిరసనలో పాల్గొన్నారు. ఏనాడు ఉద్యమాలకు అలవాటు లేని జనం పాల్గొన్నారు. ఇక్కడున్న మన అందరికీ కూడా ఉద్యమాలు కొత్త కాదు. సో ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమాలలో పాల్గొనడం కొత్త కాదు. కానీ ఢిల్లీ నిరసనలో పాల్గొన్న చాలామందికి అసలు ఉద్యమం అంటే తెలియదు. ఒక 15 ఏళ్ళ అమ్మాయి అంటది, మా అమ్మకు అబద్ధం చెప్పి వచ్చాను ఇక్కడికి అంటది. అమ్మకు అబద్ధం చెప్పి వచ్చానని. సో ఎంత గొప్ప మాట చూడండి అది. ఈ ఒక 27 ఏళ్ళ అమ్మాయి బొంబాయిలో పోలీసు వ్యాన్కు చెయ్యడ్డం పెట్టి ఆపుతుంది. మనం అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు నినాదాలు ఇచ్చాం. నినాదాలు కాదు, అరచేతిని అడ్డు పెట్టి పోలీసు వ్యాన్ ఆపింది. అది గొప్పతనం చూడండి. పెల్లెట్ గన్లు పడుతుంటే వెనక్కు పోలే ముందు కురికారు. పెల్లెట్ గన్లకు వెనక్కు పోలే ముందు కురికారు. నేను చిన్నప్పుడు యూనివర్సిటీలో నినాదాలు ఇచ్చాం, జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని. బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలంటే. ఒకవైపు పెల్లెట్ గన్లు పడుతుంటే ముందు కురికిన జనం చూసాం. రాత్రి 11 గంటలకు ఉద్యమానికి ప్రతినిధులుగా ఉన్నవారు ఇక మాకు ఆహారం పంపకండి వృధా అవుతుంది అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే దేశవ్యాపితంగా ప్రజలు స్వచ్ఛందంగా స్విగ్గీలు, జొమాటోలు ఆర్డర్ ఇచ్చారు. అడ్రస్ లేదు, జంతర్ మంతర్ ఆర్డర్ ఇచ్చారు అంతే. మీరు వెళ్ళి జంతర్ మంతర్లు ఇవ్వండి, ఏమన్నా ఎవరికైనా ఇవ్వండి. వాళ్ళు అప్పుడు అనౌన్స్ చేశారు, మాకు వాలంటీర్లకు ఇక అవసరం లేనంత ఎక్కువైపోయింది అని. అసలు ఎక్కడ రాజకీయ పార్టీలు బిర్యానీ పొట్లం మందు బాటిల్ ఇస్తే కూడా జనం రాని కాలంలో జనం రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. సో అంతటి పోరాటాన్ని
ప్రదర్శించినటువంటి ఉద్యమం ఇది ఏమవుతుంది రేపు నాకు తెలియదు ఏమవుతుందో. ఏమో అవుతుందని మనం అందరము దాన్ని ఆస్వాదించలేదు, ఆహ్వానించలేదు. ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్ను ఛేదించింది, ఒక కల్చర్ ఆఫ్ ఫియర్. ఒక నినాదానికి లక్షలాది మంది కదిలారు. అసలు సమాజంలో ఈ సెక్షన్ కదలదు, ఈ యువత సమాజంలో ఈ యువత కదలదు. వీళ్ళు రీల్స్ చూసుకుంటూ ఉంటారు. దాన్ని సైకాలజీలో బ్రెయిన్ రాట్ అంటారు. అంటే ఏమాత్రము ఆలోచనను రేకెత్తించని రీల్స్ చూసుకుంటూ గడిపేటువంటి జనం రీల్స్ చేసుకుంటూ వచ్చారు రోడ్డు మీదకి. రీల్స్ చూసుకుంటూ ఉండాల్సిన జనం రీల్స్ చేసుకుంటూ వచ్చారు రోడ్డు మీదకి. సో అందువల్ల ప్రజలకు ఆ ఉద్యమానికి స్పందించిన తీరు అన్నిటికీ మించి అసలు ప్రపంచంలో ఏ శక్తి ఎవరు తనను ఆపలేదనుకునే వ్యక్తిని తన మంత్రినే వదిలేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఎవరైనా ఊహించారా? ఎందుకు మరి ప్రయత్నం చేయలేదా? ఏదో క్షమాపణ చెప్పారా? గాంధేయవాదంతో వచ్చారా? కాదు, అన్ని ప్రయత్నాలు సక్సెస్ చేశారు. ఒక అదృష్టం ఏంటంటే ఈ ఉద్యమానికి ఎవరు నాయకుడు లేడు. నాయకుడు ఉంటే, నాయకత్వం ఉంటే డివైడ్ చేసేవారు, డిఫేమ్ చేసేవారు, కొనేవారు, బెదిరించేవారు. ఆఖరికి ఈడీలు సిబిఐలు పోయేది ఆ నాయకత్వం మీదకి. కానీ వీళ్ళ మీదకి ఈడీ పంపిద్దామంటే ఎవరింటికి పంపించాలి? వీళ్ళు ఎవరు అసలు? సో వీళ్ళకి ఎవరు నాయకుడు ఎవరికి తెలియదు. మొదటిసారి ఒక నాయకుడు ఉద్యమాన్ని నడిపించలేదు, ఉద్యమమే ఉద్యమాన్ని నడిపించింది. మనం చిన్నప్పటి నుంచి విన్నాం, ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నారు. చరిత్ర నాయకులు సృష్టించరు, చరిత్రే నాయకుల్ని సృష్టిస్తుంది. సమాజాన్ని నాయకులు నడిపించరు, నాయకుల్ని సమాజమే నడిపిస్తుంది అని ఒక నాయకత్వం లేకుండా కూడా జనం రోడ్ల మీదకి వచ్చారు. అంతకుముందు అనేక ఉద్యమాలు జరిగాయి ఈ 12 ఏళ్ళలో. ప్రధానమైన ఉద్యమం మనకు రైతు ఉద్యమం చూసాం, అద్భుతమైన ఉద్యమం. కానీ రైతు ఉద్యమాన్ని సులభంగా ఛేదించగలిగారు. ఎలా ఛేదించగలిగారంటే, వన్ ఫైన్ మార్నింగ్ మై మాఫీ మాంగ్ రావు అన్నాడు, అయిపోయింది. క్షమాపణ చెప్పడంతో అయిపోయింది. ఆ రైతు నాయకులపై కూడా ఖలిస్తాన్ వాదులు అన్నారు. ఇప్పుడు ఎట్లాగైతే ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అన్నారో, కాక వారిని కూడా ఖలిస్తాన్ వాదులు అన్నారు. దానికి మద్దతుగా వచ్చినటువంటి సెలబ్రిటీల పైన ఈడీలు సిబిఐలు వెళ్ళాయి. కానీ ఆ ఉద్యమము అలాగే కొనసాగింది. కానీ దానికి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే, దేశవ్యాప్తంగా రైతాంగం పోరాడిన, ప్రధానంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ హరిత విప్లవం జరిగిన ప్రాంతంలో ఉన్న రైతాంగం ప్రధానంగా స్పందించారు. అఫ్కోర్స్ దేశమంతా స్పందన ఉన్నప్పటికీ కూడా మిగతా దేశమంతా స్పందన ప్రకంపనలు ఉన్నాయి. మహారాష్ట్ర లాంటి ప్లేస్లో గొప్ప ఉద్యమాలు జరగచ్చు. దాంతోపాటు సమాజంలో ఒక సెక్షన్ వాళ్ళు మాత్రమే రైతులు. ఆఖరికి రాజకీయ మేనేజ్మెంట్ చేశారు. చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చారు, ఆయన మనమని లాగేసుకున్నారు. జననాయక జనతా పార్టీని తీసేసుకున్నారు. పొలిటికల్ మేనేజ్మెంట్తో రైతు ఉద్యమ రాజకీయ ప్రభావాన్ని తప్పించుకోగలిగారు. కానీ రైతు విజయం సాధించింది. వ్యవసాయ చట్టాలు తిప్పికొట్టగలిగింది. ఆ తర్వాత వచ్చిన అతిపెద్ద ఉద్యమం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఎందుకంటే ఇది కేవలం మైనారిటీలది, ఇది ముస్లింలది అని చెప్పి మెజారిటేరియన్ కన్సాలిడేషన్కు ఆ ఉద్యమాన్ని ఆయుధంగా వాడుకోగలిగారు. ఇక ఇటీవల వచ్చింది, దేశ రాజధాని సమీపంలో నోయిడాలో, ఇక్కడ ఇతర చోట్ల కార్మికులు పెద్ద పోరాటాలు జరిపారు. కానీ ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ రైతుల బిడ్డలు ఉన్నారు, ఆ కార్మికుల బిడ్డలు ఉన్నారు, ఆ మైనారిటీల బిడ్డలు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. రామమందిర ఉద్యమంలో పాల్గొన్న కరసేవకుల బిడ్డలు కూడా ఉన్నారు. అందుకే ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఈ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అందువల్ల ప్రభుత్వం ఏదో డెమోక్రటిక్ అకౌంటబిలిటీతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో దిగి వచ్చింది అనుకుంటే పొరపాటు. దిగి రాలేదన్న దానికి ఉదాహరణ ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి పార్లమెంట్కి వెళ్తే అతనికి సన్మానం చేశారు. ఏది గొప్ప స్వాతంత్ర పోరాటంలో పాల్గొనొచ్చావని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం చిన్నప్పుడు ఖడ్గ తిక్కన అని ఒక పాట చదువుకున్నాం.
యుద్ధం నుంచి రిటర్న్ వస్తే భార్య పసుపు గాజులు అవన్నీ పెట్టింది. ఇప్పుడు పనికిరాదనుకో ఉపమానం. కానీ ఆ రోజు నీవు ఎందుకు యుద్ధానికి నుంచి వెనక్కొచ్చి అక్కడే పోయి చావచ్చు కదా అన్నది భార్య. కానీ ధర్మేంద్ర ప్రధాన్ యుద్ధంలో ఓడిపోయి రిజైన్ చేసేస్తే సన్మానం చేశారు. ఎందుకు సన్మానం చేశారంటే మేము ఓడిపోలేదు, మేము ప్రజాస్వామిక జవాబుదారితనాన్ని ప్రదర్శించలేదు, రాజకీయ వ్యూహంలో భాగంగా మాత్రమే వ్యవహరించామని చెప్పడం. అంటే ఏ అకౌంటబిలిటీ కొరకైతే అంత పెద్ద ఉద్యమం జరిగిందో ఆ అకౌంటబిలిటీ ఈజ్ జస్ట్ ఓన్లీ ఇన్ ఫామ్, నాట్ ఇన్ కంటెంట్. అందువల్ల ఉద్యమము స్వభావము చెప్పాను, ఉద్యమానికి స్పందన చెప్పాను. ఇక క్వశ్చన్ ఏమొస్తుంది, మరి ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు వచ్చింది? మీరు చాలా ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో చూసి ఉంటారు. నేను నేను ఆ ఉద్యమంలో హైదరాబాద్లో జరిగిన నిరసనలో పర్సనల్గా పాల్గొన్నాను. ఇందిరా పార్క్ దగ్గర నేను పాల్గొన్న లెక్క సంఖ్య, ఉద్యమాల సంఖ్య, పోరాటాల ధర్నాల సంఖ్య తీస్తే బహుశా నా భార్యా పిల్లలతో కూడా అన్ని చోటుకి వెళ్ళి నేను అన్నిసార్లు వెళ్ళాను. కానీ ఎప్పుడు కూడా ఆ సెక్షన్ చూడలే. యంగ్ సెక్షన్, చాలా ఎనర్జీ, అడుగడుగున ఎనర్జీ. రాజకీయ నాయకులు చూస్తుంటారు, మీరు గట్టిగా సపోర్ట్లు కొట్టి ఆమోదం తెలపండి అని. కానీ అప్పటికి కూడా ఆమోదం తెలపకపోతే ఏం ఇంకా సపోర్ట్లు కొట్టవా అడుగుతారు. కానీ జనం వద్దన్న నినాదాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ కోపం ఇగ్నైట్ చేసింది, యాంగర్ ఇగ్నైట్ చేసింది, స్లోగన్స్ సస్టైన్ చేశాయి, క్రౌడ్స్ విజిబిలిటీని పెంచింది. కానీ ఎందుకు విజయం సాధించిందంటే ధర్మం ఇటువైపు ఉంది. మహాభారతంలో పాండవుల సైన్యం చాలా చిన్నది కౌరవుల సైన్యంతో పోలిస్తే. పాండవుల వైపు ఉన్న వీరులు తక్కువే కౌరవుల వైపు ఉన్న వీరులు. మరి ఎందుకు గెలగలిగారు పాండవులు? ఇందులో ఎవరు పాండవులు ఎవరు కౌరవులు నేను చెప్పడం లేదు, ఎందుకంటే అదో పెద్ద సమస్య మళ్ళీ. కానీ ఒకటి మాత్రం నిజం, ఎందుకు గెలవగలిగారంటే ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తుంది. అందువల్ల హిందుత్వవాదులకు కూడా నా అపీల్ ఏంటంటే, అయ్యా హైందవమే చెప్పింది ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తుంది. ఎంతటి బలవంతుడైనా ధర్మం ముందు ఓడిపోవాల్సిందే అని, భగవంతుడు కూడా ధర్మం చెప్పినట్టు వినాల్సిందే అని. అదే జరిగింది. నరేంద్ర మోడీ కూడా ధర్మం చెప్పినట్టు వినాల్సి వచ్చింది. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నా, మరి ఏంటి దీని వెనకాలన్న కారణం ఏంటి? ఈ ఉద్యమ సమయంలో మీరు చాలాసార్లు వింటారు, వీళ్ళంతా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ, ఆ వయసు వాళ్ళే కాదు కదా, అసలు ఇందులో చాలామందికి నీట్ అంటే తెలియదు కదా. మీరు కనుక నేషనల్ మీడియా చూస్తే, ఇంగ్లీషు హిందీ మీడియా, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని కనుక చూశారనుకోండి, వాళ్ళు రోజు అర్నబ్ గోస్వామి, నవికా కుమార్, రాహుల్ శివశంకర్, ప్రణేష్ కుమార్, వీళ్ళంతా ఒక సాల్తీలు ఇవన్నీ. ఇక రోజు పొద్దున్న లేస్తే, ఈవినింగ్ పొద్దున్న లేస్తే కాదు సాయంత్రం లేస్తే, ఇక చర్చ అంతా ఏంటంటే ఇందులో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా. సో ఇది ఒక గొడవ. ఎందుకు ఈ ఉద్యమాన్ని బ్లేమ్ చేస్తాడు? వీళ్ళంతా అపోజిషన్ అని, విదేశీ నిధులని, ఎన్ని చెప్పాలో అని చెప్పారు. కానీ లెఫ్ట్ లిబరల్స్ అని అన్ని రకాలుగా చెప్పారు. కానీ ఎందుకు మరి నిజమే కదా, అది కరెక్టే కదా, వాళ్ళంతా మన నీట్ రాసిన వాళ్ళకి కారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు, హయ్యర్ ఏజ్ గ్రూప్ కూడా. మరి వీళ్ళందరూ ఎందుకు దేని కొరకు వచ్చారు అంటే నీట్ వాజ్ ఓన్లీ ఎ ట్రిగర్. అసలు విషయం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఈ ఉద్యమానికి ఉన్న పొలిటికల్ ఎకానమీ అర్థం చేసుకోవాలి. ఏంటి పొలిటికల్ ఎకానమీ? అది అర్థం కావాలంటే మొదలు డెమోగ్రఫీ అర్థం కావాలి. ఇప్పుడే కాదు, మీకు 2013లో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మాట అంటుంది, యుఎన్డిపి అరబ్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడుతుంది, ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాండ్ కాకపోతే జరిగేది ఏంటంటే అరబ్ స్ప్రింగ్ అని చెప్పింది. అంటే విద్యారంగంలో చదువుకునే వారు పెరుగుతూ ఉంటారు, దానికి తగ్గట్టు ఉపాధి దొరకదు, అప్పుడు జరిగేది ఇలాంటి ఉద్యమాలే అని. ఇది 2013లో యుఎన్డిపి హెచ్చరించింది. మరి ఇవాళ జరిగింది ఏంటి? 2014లో భారతదేశంలో ఉన్న రిలవెంట్ ఏజ్ గ్రూప్లో 23.7% హైయర్ ఎడ్యుకేషన్లో ఉండేవారు. మాసివ్ ఎక్స్పాన్షన్ హైయర్ ఎడ్యుకేషన్. మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో
అప్పుడు రాజీవ్ గాంధీ నూతన విద్యా విధానం అని ఒక డాక్యుమెంట్ ఇచ్చారు, ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని. ఆ డాక్యుమెంట్లో చెప్పింది ఏంటంటే రిలవెంట్ ఏజ్ గ్రూప్లో కేవలం <5% మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారని. సో అది 1985. 2014కి వచ్చే వరకు అది 23.7% పెరిగింది. ఇప్పుడు 2026కి వచ్చే వరకు 30% దాటింది. అంటే మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ హైయర్ ఎడ్యుకేషన్స్. అది నాణ్యత ఎంత ఉంది, ప్రమాణాలు ఎంత ఉన్నాయి, అవి తర్వాత చర్చ. కానీ అట్లీస్ట్ డిగ్రీలు తీసుకొని బయటకు వస్తున్నారు. కానీ దేశంలో గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ 40% ఉంది. గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ 40%. ఎందుకుంది? ఎకనామిక్ గ్రోత్కు ఎంప్లాయ్మెంట్కు మధ్య ఉన్న లింకు తెగిపోయింది. మనం అనుసరించినటువంటి గ్రోత్ మోడల్లో ఉన్న లోపం ఏంటంటే జాబ్లెస్ గ్రోత్ జాబ్ లాస్ గ్రోత్గా మారింది. ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు ఎకనామిక్స్లో ప్రిన్సిపల్. అంటే 1% జీడిపి పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ రిలేషన్షిప్ బిట్వీన్ జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ను ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు. 1980లో ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ 0.5%. అంటే 1% జీడిపి పెరిగితే 0.5% ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎర్లీ 2000కి వచ్చే వరకు అది 0.3% పడిపోయింది. అంటే 1% జీడిపి పెరిగితే 0.3% మాత్రమే ఎంప్లాయ్మెంట్ పెరిగింది. 2026లో ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా, ILO డేటా, 0.16% పడిపోయింది. అంటే 0.5 నుంచి 20 ఏళ్లలో 0.3 దాదాపు సగమైంది. మరో 20 ఏళ్లలో 0.16కు పడిపోయింది. ఇది మీకు పొరుగునున్న దేశాలు చూద్దాం. బంగ్లాదేశ్ అండ్ వియత్నాం ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ 0.3%. చైనా అండ్ ఇండోనేషియా 0.4%. ఫిలిప్పీన్స్ 0.5%. అంటే ఏం జరుగుతుంది దేశంలో? నేను రెండు రకాల గణాంకాలు ఇచ్చాను. ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది, మరోవైపు ఏమో ఎకనామిక్ మోడల్ ఆ గ్రోత్ కాస్త మీకు ఉద్యోగాలుగా మారడం లేదు. దీని ఫలితమే ఇవాళ యూత్లో ఉన్న ఫ్రస్ట్రేషన్. ఇది మొదటి రీజన్. ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే క్లాస్ రూమ్ నుంచి క్యారియర్కు ట్రాన్సిషన్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. క్లాస్ రూమ్ టు మీకు క్యారియర్ ప్రశ్నార్థకంగా మారినప్పుడు యూత్లో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా ఇంత కాదు. సో అందువల్ల మొదటి ఫ్యాక్టర్, ఇంత జనం రావటానికి నీట్తో సంబంధం లేదు. నీట్ ఒక ట్రిగర్, డెఫినెట్గా ట్రిగర్. ఆ ట్రిగర్ కూడా ఎందుకు వచ్చిందో చెప్తాను. కానీ దీని లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఎకానమీలో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్, మాలాంటి వాళ్ళు ఎన్నో రోజులుగా చెప్తున్న ట్రెండ్. ఎందుకు ఇది? మరోవైపు ఏమో దేశంలో యూత్ సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఇండియాలో ఎవరేజ్ ఏజ్ గ్రూప్ 29 ఇయర్స్, సగటు భారతీయుని వయసు 29 ఏళ్ళు. చైనాలో 37 ఇయర్స్, అమెరికాలో, చైనాలో. జపాన్లో అయితే మోర్ దెన్ 45 ఇయర్స్. అంటే మిడిల్ ఏజ్లో జపాన్, చైనా, అమెరికా ఉంటే మనం నూనూగు మీసాల యవనంలో ఉన్నాం. బై 2030 ఇండియాలో 29 ఇయర్స్ లోపు ఉన్నవారు 39% ఉంటారు. 39%. అంటే ప్రతి 10 మందిలో మీకు 4 బిలో ఏజ్ ఆఫ్ 30 ఉంటారు. అంటే జెన్ ఆల్ఫా, జెన్ జీ కలిపితే. సో ఇంత పెద్ద సెక్షన్ ఉంది. ఇప్పుడే కాదు, 11th 5-year ప్లాన్ చాలా ఏళ్ల క్రితం హెచ్చరించింది. ఇండియా హ్యాస్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూటిలైజ్డ్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎ డెమోగ్రఫిక్ నైట్ మేర్ అని చెప్పింది. ఎంత అద్భుతంగా చెప్పింది. 5-year ప్లాన్ డాక్యుమెంట్, 11th ప్లాన్ డాక్యుమెంట్. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే 5-year ప్లాన్స్ లేవు అనుకోండి. సో ఎందుకు ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్, డిపెండెంట్ పాపులేషన్. అంటే దేశంలో ఎంతమంది పనిచేసే వయసులు ఉన్నారు, ఎంతమంది వారిపైన ఆధారపడుతున్న వారు ఉన్నారు. డిపెండెంట్ పాపులేషన్ తక్కువ ఉండి
వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇప్పుడు మన దేశంలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ వర్కింగ్ ఏజ్లో ఉంటే 1/3 డిపెండెంట్గా ఉన్నారు. ఇంకొక 15 ఏళ్ళ వరకు బహుశా మనకు ఉండొచ్చు ఈ లగ్జరీ. ఈ పాపులేషన్, దీన్ని డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటారు. అంటే జనాభా ప్రస్థానంలో కొన్ని సందర్భాల్లో ఈ అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగిన వారు డెవలప్ అవుతారు. మీకు గతంలో ఇదే అవకాశం లాటిన్ అమెరికాలో వచ్చింది. ఏషియన్ టైగర్స్గా చెప్పబడే సౌత్ కొరియా ఇలాంటి దేశాల్లో వచ్చింది. ఏం జరిగింది అంటే లాటిన్ అమెరికాలో నయా వలస పాలన ఉండడం వల్ల వారు ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన, స్కిల్స్ పైన ఇన్వెస్ట్ చేయలేకపోయారు. ఈ సౌత్ కొరియా లాంటి ఎకానమీస్ ఇన్వెస్ట్ చేయగలిగారు కనుక వాళ్ళు ఏషియన్ టైగర్స్ ఎంతవరకు టైగర్ తర్వాత చర్చది, కానీ అట్లీస్ట్ ఆ మేరకు గ్రోత్ సాధించగలిగారు. మన భారతదేశంలో ఏంటి ప్రాబ్లము? అమర్త్య సేను ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకాల్లో పదే ఒక మాట చెప్తాడు. ది లెఫ్ట్ వింగ్ కమిట్మెంట్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, progressive capitalism in South Korea, impact of Buddhist tradition of learning on Japan, a concerted public action in countries like Sri Lanka have made them to achieve very high levels of human development. అంటే చైనా, క్యూబా, వియత్నాంలలో వామపక్ష నిబద్ధత, జపాన్లో బౌద్ధ మత సాంప్రదాయాల ప్రభావము, దక్షిణ కొరియాలో ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానము, జమైకా, కోస్టరికా, శ్రీలంక లాంటి దేశాల్లో నికరమైన ప్రజా కార్యాచరణ వల్ల విద్య, వైద్యం లాంటి మానవాభివృద్ధిలో మనం విజయం సాధించారు. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఇవి ఏవీ లేవు. భారత పాలకులకు ఇవి ఏవీ లేకపోవడం వల్ల ఇలా ఏంటి పరిస్థితి? ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, మేజర్ ఎకానమీస్. ఇండియా ఈజ్ అమంగ్ ద టాప్ 5 ఎకానమీస్. కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో మనం 140 to 150 ర్యాంక్. ఇక వియత్నాం $4,650 పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇండియా $2,800 $2,700 పర్ క్యాపిటల్ ఇన్కంలో మనం 120th ర్యాంక్. సో ఇవన్నీ కూడా నీకు ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు. జయశంకర్ సార్ అన్నట్లు ప్రజలకు కష్టాలే తెలుసు కానీ కారణాలు తెలియదు, ప్రజలకు అనుభవాలు ఉంటాయి కానీ పరిష్కారాలు అందరికీ తెలియదు. సో కారణాలు ఏంటి అంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఉపాధి రహిత ఆర్థిక వ్యవస్థగా ఉంది. పోనీ ఉద్యోగం దొరికింది, ఉద్యోగం దొరికినంత తర్వాతైనా స్థిరత్వం ఉందా అంటే ఈ ఎకనామిక్ మోడల్కి ఇంకో కరెక్ట్ ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎప్పుడు ఈమెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి. సడన్గా పొద్దున్న లేసి ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ చేస్తా అంటే ఈమెయిల్ ఓపెన్ కాదు, పర్సనల్ మెయిల్కి వస్తుంది, యువర్ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్ అని. అది ఎన్నకి 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత. పోనీ ఉద్యోగం పోలేదనుకోండి, టాక్సిక్ వర్క్ కల్చర్, 12 గంటలు 13 గంటలు ఎందుకు పనిచేస్తారో తెలియకుండా పనిచేస్తూనే ఉంటారు. అంటే ఒకవైపు ఏమో ఉద్యోగాలు లేవు, మరోవైపు ఏమో ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని. అంటే మనిషి బతికినా ప్రాబ్లం లేదు, చచ్చిపోయినా ప్రాబ్లం లేదు, ఏ క్షణం చేస్తానో అంటే ఇంకెక్కువ టెన్షన్ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ టెన్షన్, భరించలేని టెన్షన్. ఒక వర్క్ ఇన్సెక్యూరిటీ, టాక్సిక్ వర్క్ కల్చర్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండర్ ఎంప్లాయ్మెంట్ మరో ఎత్తు. మామూలు అండర్ ఎంప్లాయ్మెంట్ కాదు, అన్ఎంప్లాయబిలిటీ అంటారు. అన్ఎంప్లాయ్మెంట్ కాదు, అన్ఎంప్లాయబిలిటీ. అత్యధిక మంది గ్రాడ్యుయేట్స్ ఇవాళ అన్ఎంప్లాయిడ్ కాదు. ఇలాంటి ఎకానమీ సృష్టిస్తుంటే ఏం చేయాలి ప్రజలు? ఈ ఎకనామిక్ మోడల్ పైన ఫ్రస్ట్రేషన్తో ఉన్నటువంటి యువత, పోనీ మరి మధ్యతరగతి తల్లిదండ్రుల బిడ్డలు వీళ్ళందరూ ఇక్కడ మొన్న ఢిల్లీ దర్శనంలో మీరు గమనిస్తే వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ వేషధారణ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అత్యధిక మంది మిడిల్ క్లాస్ పిల్లలు. మిడిల్ క్లాస్కి ఏంటి పరిస్థితి? ఇవాళ హయ్యెస్ట్ ట్యాక్స్ బర్డన్ అనుభవిస్తున్న సెక్షన్ మిడిల్ క్లాస్. ఎందుకంటే కార్పొరేట్ రంగానికి రాయితీలు ఉంటాయి. 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గిస్తే
కేంద్ర ప్రభుత్వం 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. కానీ మిడిల్ క్లాస్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ, జిఎస్టీ ఎక్కువ. సాలరీడ్ మిడిల్ క్లాస్ అయితే అసలు ఏ అవకాశాలు ఉండవు. మరోవైపు ఏమో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి, ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోతుంది, హెల్త్ కాస్ట్ పెరిగిపోతుంది. తాము కట్టిన ట్యాక్సెస్ వల్ల ప్రభుత్వాలు కల్పిస్తున్న పబ్లిక్ సర్వీసెస్ మధ్యతరగతి ఉపయోగించుకోలేని పరిస్థితి. అంటే తమ బిడ్డను ప్రభుత్వ స్కూలుకు పంపలేరు, తమ బిడ్డని ప్రభుత్వ ఆసుపత్రికి పోరుతాము అంటే తామేమో పన్నులు కడుతూ ఉంటారు. ఆ పన్నుల డబ్బుతో ప్రభుత్వం ఇచ్చే పౌర సేవలను వీళ్ళు నచ్చరు. ఏం చేయాలి అంటే ఒకవైపు మీరు గమనించండి, దేశంలో మొదటిసారిగా నిన్న లేటెస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా, అసెట్ టేకింగ్ లోన్స్ అంటే ఆస్తుల కొరకు అప్పులు చేసే వారి కన్నా రోజువారీ ఖర్చుల కొరకు అప్పులు చేస్తున్న వాళ్ళు భారతదేశంలో పెరుగుతున్నారు. ఇది నేను చెప్పేది కాదు, 34% నుంచి 51% పెరిగింది. లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్ ఇది, లేటెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసెట్ కొరకు లోన్ కాదు, అసెట్ కొరకు లోన్ చేసుకుంటే తప్పలేదు, ఖర్చుల కొరకు లోన్లు తీసుకునే పరిస్థితి వచ్చింది. పోనీ కాస్తో కుస్తో సేవింగ్స్ ఉన్నాయనుకోండి, సేవింగ్స్ లేని వారి బాధ ఇది. సేవింగ్స్ ఉన్నవారికి ఏంటి, బ్యాంకులో పెడితే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ తక్కువ, దానిపైన ట్యాక్స్. స్టాక్ మార్కెట్లో పెడితే ఎప్పుడు పోతుందో తెలియదు. రియల్ ఎస్టేట్లో పెడదామంటే ఆ రియల్ ఎస్టేట్ లో పెరిగిపోయి ఆకాశానికి ఎగిరిపోయి వీళ్ళకున్న సేవింగ్స్ సరిపోదు. బంగారం కొందామంటే మోడీ గారు కొనొద్దంటున్నాడు ఏడాదాకా. ఏం చేయాలి ఈ డబ్బులు మరి? అంటే సేవింగ్స్ లేని వాడికేమో ఖర్చులకు ఆదాయానికి మధ్య వ్యత్యాసంతో అప్పులు చేస్తున్నాడు. కాస్తంత సేవింగ్ ఉన్నవాడు ఆ సేవింగ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. పోనీ సేవింగ్ చాలా ఎక్కువ ఉండి డబ్బులు ఉన్నాయనుకోండి, ఇన్వెస్ట్ చేద్దామంటే ఎకానమీలో డిమాండ్ లేదు ఇవాళ. అందుకే మీరు గమనించండి, కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చేశాను ఒక టెస్ట్. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్లను, పెద్ద పెద్ద పరిశ్రమాధిపతులను అడిగాను, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఎకానమీ అంటే లేదు అన్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటి అంటే, మేము 200 అపార్ట్మెంట్లు కడితే 100 కూడా పోతలేదు సార్. అంటే డిమాండ్ లేదు ఎకానమీలో. డిమాండ్ ఎందుకు లేదు? ప్రజల చేతుల్లో ఆదాయాలు లేవు. ఎందుకు ఆదాయాలు లేవు ప్రజల చేతుల్లో? మన ఎకనామిక్ మోడల్ నేను చాలాసార్లు చెప్పాను, మీరు వినుంటారు. ఒకరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు నన్ను ఒక లెక్చర్ పిలిచారు. లెక్చర్ కాదు, వాళ్ళు ఒక డిబేట్ పెట్టారు, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరినీ పిలిచారు, నన్ను కూడా పిలిచారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కనుక వాళ్ళందరూ ముందు మాట్లాడారు. ఒకరు వచ్చి మీరు మాకు పన్నులు తగ్గించండి, మేము పెట్టుబడులు పెడతామన్నారు. ఇంకోరు వచ్చి మాకు ఫ్రీగా పవర్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి, ల్యాండ్ తక్కువ రేటుకి ఇవ్వండి, మేము పెడతాం పెట్టుబడులు అన్నారు. ఇంకోరు వచ్చి మాకు తక్కువ వడ్డీ రేట్లు రుణాలు ఇవ్వండి, మేము పెడతామన్నారు. లాస్ట్కి నన్ను పిలిచారు. నేను పోయి ఇవన్నీ ఇస్తే ఎవడు పెట్టుబడులు పెట్టాడు, మరి ఏం చేస్తే పెట్టుబడులు పెడతారన్నారు. నేను ఉదాహరణ చెప్పాను. ఈ రెడిల్స్లో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదురుగా మిర్చి బండి ఉంది. నేను వస్తూ ఆ మిర్చి బండి దగ్గర ఆగాను. ఎందుకు ఆగానంటే వాళ్ళు అడిగాను, ఏంటయ్యా రోజుకి ఎన్ని మిర్చీలు వేస్తావు అని అడిగాను. అంటే రోజుకో 100, 100, 150 వేస్తా సార్ అన్నాడు. అదేందయ్యా, ఇంత గొప్ప భారతదేశంలో పుట్టి నువ్వు 150 వేస్తా, 1500 వేయాలి మిర్చిలు అంటే అంత పెద్ద ప్లేస్ ఎక్కడ ఉన్నది సార్ అన్నాడు. నీకు మడిగిప్పిస్తా అన్నా, కానీ డబ్బులు ఎక్కడున్నాయంటే లోన్ ఇప్పిస్తా అన్నా. సామాన్ ఎక్కడుందంటే అన్నీ కొనిపిస్తున్నాయి, ఆ మూకులు నూనె అని. అవన్నీ కాదు సార్, బజ్జీలు తింటూ చూపెట్టండి సార్ అన్నాడు. మీరు నాకు 1500 బజ్జీలు తింటూ చెప్తే నేను తల తాకట్టు పెట్టాను, ఇవన్నీ తెచ్చుకుంటా సార్ అన్నాడు. నాకు ఏదొద్దు సార్, మూకుడొద్దు, నూనె వద్దు, పొయ్యొద్దు, మడిగద్దు, ఏదొద్దు సార్, తినటోడు సార్ అన్నాడు. అంటే ఏంటి అర్థము? తినటోడు ఉంటేనే ఎకానమీ పెరుగుతుంది అని. ఎందుకు నేను మీకు నవ్వుతూ చెప్పచ్చు, మీరు జీడిపి క్యాలిక్యులేషన్లో ఇవాళ హైయెస్ట్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మన దేశంలో అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా మార్చిపడేశారు. అందువల్ల చూడండి, నేను ఓ రోజు మా ఊర్లో ఉన్నాను, మందమరి మండలంలో చిన్న ఊరు ఎదులాపురం అని. ఆ ఊర్లో కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు. సార్గా ముఖానికి రాసుకుంటే గుమగుమలాడతారు కదా సార్ ఆడోళ్ళు, గది ఇవ్వండి అన్నాడు. ఆయన తెలియదు మొగలు రాసుకున్న గుమగుమలాడతారు. సో ఏంటయ్యా అంటే ఈ షాప్ కీపర్కి అర్థమవుతలేదు. అదే సార్ ముఖానికి రాసుకుంటారు కదా, పూసుకుంటారు కదా సార్ అన్నాడు. నాకు అర్థమైంది వాడు ఫేర్ అండ్ లవ్లీ అడుగుతున్నాడని.
అది పేరు మారింది అనుకోండి ఇప్పుడు. ఎందుకయ్యా నాకు డౌట్, నాకు అలవాటు అన్నట్టు. ఓ ఆటో ఎక్కినా, ఓ ట్యాక్సీ ఎక్కినా, ఎవడు కనబడ్డా, మక్క గంకులు తినడానికి నిలబడ్డా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటా. ఎందుకంటే జర్నలిస్టులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే తలకాయ తినడు. సో ఆయన తలకాయ తిన్నా పోయి, నువ్వు ఎందుకు అడుగుతున్నావయ్యా అంటే ఒక వాడు చెప్పిండు, ఏం లేదు సార్, మా పెళ్ళై 10 ఏళ్ళు అయింది, నాకు మొన్ననే బొగ్గుబాయిల పని దొరికింది సార్, మొదటి జీతం ఎత్తుకున్నా సార్, నా భార్య అన్నది 10 ఏళ్ళ నుంచి నువ్వు తెచ్చింది లేదు చేసింది లేదు, ఇప్పుడు అది పట్టుకరా రాసుకుంటా అన్నది. అప్పుడు చెప్పాను ఆ మీటింగ్లో, అయ్యా మీ ఫేర్ అండ్ లవ్లీకి డిమాండ్ కావాలన్నా మా పేదవాడికి పని దొరకాలి అని చెప్పాను. ఈ ఫేర్ అండ్ లవ్లీ డిమాండ్ ఎక్కడికెళ్ళి వస్తుంది, ఇక్కడికెళ్ళి వస్తుంది. అందుకే మీరు గమనించండి, ఇవాళ ఇండియాలో రిచ్ ఇన్వెస్టర్ అంతా దేశం వరకు వెళ్ళిపోతున్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. ఆఖరికి ఇండియన్ అవుట్బోర్న్ అంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయే ఎఫ్డీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు మరి? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, మీరు ఎక్కడన్నా వెళ్ళండి, మీరు కావాలంటే మారుతి షోరూమ్కి వెళ్ళండి, వెళ్ళి ఏ కారు అమ్ముతున్నాయని అడగండి. ఏమనుకుంటాం మనం? తక్కువ రేటు ఉన్న కారు పోతుంది అనుకుంటాం, పోతలేదు. 30 లక్షలు ఉన్న కారు ఎక్కువ పోతుంది, 10 లక్షలు ఉన్న కారు పోతలేదు. ఇది ఏదన్నా ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, ₹1,00,00,000 లోపున అపార్ట్మెంట్ పోతలేదు, 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు ఉన్న విల్లాలు పోతున్నాయి. అంటే అర్థం ఏంటి? భారతదేశ ఎకానమీలో భయంకరమైన అసమానతలు పెరుగుతున్నాయి. వీటన్నిటి రిజల్ట్ ఏంటంటే పేనుకుపోయినటువంటి ఆ కోపం. కానీ దీన్ని పట్టుకొని పోరాడుదామని రోడ్డు మీదకి వస్తే నీవు అర్బన్ నక్సలైట్ అన్నావు, నీవు హిందూ ద్రోహి అన్నారు, నీ పోలీసులు అడ్డుపడ్డారు, పెల్లెట్ గన్లు వచ్చాయి. అంటే ఒక సఫకేటింగ్ ఎన్విరాన్మెంట్, ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్. లేదంటే సోషల్ మీడియాలో నీ పైన దాడి, భయంకరమైన దాడి. లేదంటే మతం పేరిటో ఇంకో దాని పేరిటో అట్రాక్ట్ చేయడం. అంటే ఒకవైపు ఎకానమీ వెక్కిరిస్తుంటే దాన్ని ధిక్కరించాలనుకునే వారిని రకరకాల రూపాల్లో ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్తో సఫకేషన్ వచ్చారు. ఆ సఫకేషన్ ఒక్కసారిగా పెళ్ళుబుక్కడమే కాక్రోచ్ల ఉద్యమానికి కారణం. ఎందుకంటే ఎవరు అభిజిత్ దీప్కే ఎవరికి తెలుసు? ఒక మీమ్ అలా ఎందుకు తయారైంది అంటే ఒక ట్రిగ్గర్, వ్యవస్థల పైన ఒక భయంకరమైనటువంటి కోపం. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్దామంటే మీ పోలీసులు భయంకరంగా కొట్టారయ్యా మా పిల్లల్ని అంటే మాకు చూసే టైం లేదు, వీడియోలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము వీడియోలే చూడం. అసలు ఏంటిది? సో ఎందుకు అంటే నీకు ఆర్టికల్ 32 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో ఉన్న అత్యంత గొప్పది ఏంటి తెలుసా? ఫండమెంటల్ రైట్స్కు కనుక విఘాతం ఏర్పడితే నేరుగా సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఎక్కడ ఉండాలి? జిల్లా కోర్టు, హైకోర్టు ఏం లేదు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకు పోవచ్చు. సుప్రీంకోర్టు ద కస్టోడియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. రైట్ టు లిబర్టీ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రొటెస్ట్ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు అసెంబ్లీ ద ఫండమెంటల్ రైట్, అండ్ రైట్ టు లైఫ్ ఇస్ ద ఫండమెంటల్ రైట్స్. అయ్యా మా ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలుగుతుందంటే మీ వీడియోలు చూసే టైం నాకు లేదు అంటే ఎలక్షన్ కమిషన్ పోదామంటే ఆ ఎలక్షన్ కమిషన్ పార్టీ స్పోక్స్ పర్సన్ కన్నా దరిద్రం. ఇలా ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, సడన్గా మీరు గుర్తుపట్టకపోతే ఆయన పార్టీ స్పోక్స్ పర్సన్ అనుకుంటారు. పోనీ మీడియాకు పోయి చెప్పుకుందామంటే అర్నబ్ గోస్వామి ప్రత్యక్షమవుతాడు, గంట సేపు డిబేట్ పెడతాడు, 59 నిమిషాలు అయినా మాట్లాడతాడు, 1 నిమిషం మాత్రమే మనం మాట్లాడిస్తాడు, అది కూడా మనం తిరుగుతుంటాడు అక్కడ. నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని రిపబ్లిక్ టీవీకి. నాకు రోజు చెప్పారు వాళ్ళు, టైమ్స్ నౌ రిపబ్లిక్ టీవీ, సార్ మీరు బీజేపీని విమర్శిస్తున్నారు బాగానే ఉంది, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని రోజు పిలుస్తాం సార్, నెలకు 3 లక్షలు వస్తాయన్నాడు. నేనెందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను, నేను ప్రజలకు సపోర్ట్ చేస్తాను, ఎవరు తప్పు చేస్తే వాడిని ప్రశ్నిస్తాను, అది మాకు నడవస్తారన్నారు. మాకు బీజేపీ కన్నా సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ కన్నా సపోర్ట్ చేయాలి అంటే నాకు నెలకు 3 లక్షల ఆదాయాన్ని కోల్పోయాను తప్ప నేను మాత్రం మాట్లాడాలని చెప్పేసి నాకు పర్సనల్గా జరిగింది. ఇది నాకు రిపబ్లిక్ టీవీ గుర్తుంటే ప్రతిరోజు వచ్చేవాడిని రిపబ్లిక్ టీవీలో. నేను 4-5 సార్లు వచ్చేవాడిని, ఒక్కసారి కాదు రోజుకు. ఆ ఈవెంట్ ఆర్నబ్ వస్తే 2 రోజులు ఢిల్లీలో బొంబాయిలో కూడా పాల్గొన్నా. టైమ్స్ నాకు మానేశాను, నాకు అర్థమైంది. అంటే మీడియాకు చెప్పుకుందామంటే మీడియా గోలంతా వేరే. ఇక తెలుగు మీడియా అయితే చెప్పకూడదు. తెలుగు మీడియాలో ప్రపంచంలో మా హిందువులందరికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు. తెలుగు ఛానళ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఉంటాడు. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవడు ఉంటాడు ప్రపంచంలో. ఇద్దరు ఉంటారు.
వాళ్ళు ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకోరు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకమైన మీడియా ఆ రకం ఉంది. ఎవరికి పార్లమెంట్కి పోదామంటే ఎవరు నన్ను ఎన్నుకొని పార్లమెంట్కి పంపిస్తే నువ్వు ఎవరిని గెలిపించినా వాడు ఇంకో పార్టీలో పోయి చేస్తాడు. ఏ పార్టీ వాడైనా ఆఖరికి చేరేది ఒకటే పార్టీ, నదులన్నీ సముద్రంలో కలిసినట్టు. అరే ఏం చేయాలి అంటే వ్యవస్థ రెస్పాన్సివ్ లేనప్పుడు ఏం చేయాలి? జరిగేది ఏంటంటే ఆ సేఫ్టీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి బద్దలవుతుంది, ప్రెషర్ కుక్కర్. అదే జరిగింది ఈ నిరసనకు మూలం. అంటే ఈ నిరసనకు మూలం ఏంటి అంటే ఒక పొలిటికల్ ఎకానమీ. ఈ నిరసనలకు మూలం ఏంటంటే ఒక పొలిటికల్ సోషాలజీ. ఈ నిరసనలకు మూలం ఏంటంటే డెమోక్రటిక్ రైట్స్ లేని ఒక ఎన్విరాన్మెంట్. ఎక్కడ చూసినా భయం, అనుమానం, ఏమో అవుతుందోనన్న ఫియర్. దాన్ని మొదటిసారి యంగర్ జనరేషన్ ఛేదించింది. అందుకే మీరు గమనించండి, దేశవ్యాపితంగా ఎందుకు ఇంత రియాక్షన్ వచ్చింది. సాధారణంగా నరేంద్ర మోడీ ఒక మంత్రిని వదులుకోవడం మామూలు విషయం కాదు, కానీ వదులుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి. మీరు ఎప్పుడన్నా చూసారా? ఇవాళ పేపర్లో ఏంటి, కిరణ్ రిజిజు గోస్ టు రాహుల్ గాంధీస్ హౌస్. విన్నారా ఎప్పుడన్నా? అదే ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళి మాకు సహకరించండి అని అడిగారు ఎప్పుడన్నా? వ్యవసాయ చట్టాలపైన చర్చ అప్పుడు సస్పెండ్ చేసి ఆమోదించుకున్నారు. పార్లమెంట్లో సస్పెండ్ చేసి ఆమోదించుకుండే చూశాను తప్ప ప్రతిపక్ష నాయకుని ఇంటికి పోయి మాకు సహకరించండి నేను అడగడం నేను మొదటిసారి చూస్తుంది 12 ఏళ్ళ. అంటే ఎంత మార్పు వచ్చింది 12 ఏళ్ళ. రాత్రి మిడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్ అనుకుంటే వీడియోలు వస్తున్నాయి. ప్రాయ్ దోస్తం, ప్రాయ్ మిత్రం లేదు, మై డియర్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. మీరు చూడండి, నమస్తే ఫ్రెండ్స్ అనేది పోయి భారతీయత ఎక్కడ పోయింది, హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసింది. అంటే దేశ ప్రధానిని నమస్తే నుంచి హాయ్కు మార్పించగలిగారు. నమస్తే నుంచి హాయ్కు మార్పించగలిగారు. ప్రాయ మిత్రం నుంచి మై డియర్ ఫ్రెండ్స్కు మార్పించగలిగారు. వాట్సాప్ నుంచి ఇన్స్టాగ్రామ్కు మార్చారు. అన్నిటికీ మించి రాత్రి 12 దాకా నిద్రపోకుండా ఉండగలిగారు. అంటే ఇది ఒక ప్రజా ఉద్యమానికి ఉన్నటువంటి శక్తి. సో అందువల్ల ఈ కాక్రోచ్లు ఎవరు, వీళ్ళు రేపు ఏమవుతారు, వీళ్ళు ఒక పార్టీకి ఏర్పడి వాళ్ళు కూడా అట్లనే తయారవుతారా? వాళ్ళు సరైన వాళ్ళ కులగోత్రాలు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ జాగ్రఫీ ఏంటి నాకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే అందులో ఒక ఉద్యమం ఉంది, అందులో ఒక ధిక్కార స్వరం ఉంది, అందులో ఒక ఆక్రోశం ఉంది, ఒక ఆవేదన ఉంది, ఒక ఆక్రందన ఉంది, ప్రశ్నించే తిరుగుబాటు ఉంది. తిరుగుబాటు ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే. సో అందుకొరకు మనం ముందుకు రావాలి తప్ప దీనిపైన ఏదో అత్యంత అతి ఆశలు పెట్టుకోమని అంటలేను. కానీ సమాజానికి తిరుగుబాటు తత్వం నేర్పితే ఏ నాయకుడు అవసరం లేదు, ఆ నాయకునిపై కూడా తిరుగుబాటు చేస్తుంది. అందువల్ల సమాజానికి తిరుగుబాటు తత్వం నేర్పినందుకు ఈ ఉద్యమాన్ని మనం ఆహ్వానించాలని చెప్తూ మరొక్కసారి జయశంకర్ గారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం.